జై శ్రీరామ్. మరి ఇక్కడ ఓకే టీవీ శ్రావ్య ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్స్ అందరికీ షీల్డ్గా మరి శ్రావ్య తన వంతు ప్రయత్నంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఇవాళ ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, దాంట్లో ఉంటే సవరణలు చేసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ బ్యాన్ చేద్దామనే ఒక దుష్టాలోచనతో ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏరు దాటంగానే తెప్పదగలేసే రకంగా ఉన్నది రేవంత్ రెడ్డి పని. నా మీద వచ్చిన అభియోగాలు ఎవరి మీద రాలే. 2 ఏళ్ల కింద యూట్యూబ్లలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫస్ట్ రోజు ఎంత నెగిటివ్ అంటే ఒక ఇండియాకే ఒక అతి ప్రమాదమైన తీవ్రవాది లెక్క చూపించినాక తెల్లారి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఒక బ్రోకర్ వచ్చిండు నా దగ్గరికి. 3 కోట్ల ఆఫర్ తోటి వచ్చిండు. ఫస్ట్ రోజు అంతా చేసేసారు. తెల్లారి వచ్చి అన్న 3 కోట్లు ఇస్తే 2 ఛానళ్ళు ఆపిస్తా అని చెప్పాడు. అంటే టీవీలలో చూపించారు కదా, చీకోటి దగ్గర 2 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నాయని. వాళ్ళు తక్కువ ఆఫర్ తోటే వచ్చారు. నేను చెప్పిన ఇంకేసుకోండి రా నాయన, నాకు తెలుసు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో, ఇంకెంత వేసుకోవాలో, ఇంకెంత బ్యాడ్ చూపించాలో చూపించు. ఆ రోజు నాకు వెంట ఉన్నది ఏదైనా ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్. నిజం నిప్పులకు చూపించిన ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఆ ఫామ్ హౌస్ కాడికి వేరు యూట్యూబ్ ఛానల్. ఒక వర్గం చెప్తారు గవర్నమెంట్ ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా చీకోటి యానిమల్ స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే ఏదో ఒకటి. ఇంకా నేను పైసలు ఇవ్వాలంటే ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. కానీ యూట్యూబ్ ఛానల్ చీకోటి జంతు ప్రేమికుడు అని చూపించారు. ఇలా జనాలు జంతు ప్రేమికుడులుగానే చూస్తారు. అంటే అది యూట్యూబ్ ఛానళ్ళకి వాళ్ళనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద గవర్నమెంట్ ఆజమాయిషి ఉంటుంది. మీ అందరికీ ఇంకెక్కువ తెలుసు. అది ఈ కంటెంట్ చూపించాలన్నా చూపించొద్దా. ముఖ్యంగా హిందుత్వంపై ఇది దాడి ఎక్కడ జరిగినా, ఎగ్జాంపుల్ గజ్వెల్లా ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించలే. ఆడ చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది, చాలామంది తెలియదు కూడా. ఓన్లీ ఆడ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లెక్క యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తే జనాలకు ఒక 20% 30% తెలిసింది. సో ఎక్కడ కూడా నీతిగా నిజాయితీగా పనిచేసే ఛానళ్ళు ఎక్కువ మటుకు ఇలా యూట్యూబ్ ఛానళ్ళే ఉన్నాయి. సరే 1-2 ఛానళ్ళు ఉంటాయి, అన్ని అందరి దాంట్లో అన్ని ఉంటారు కదా, లంగల దొంగలు కూడా ఉంటారు అన్నిట్లా. దాన్ని మనం చూసుకుంటూ పోవాలి. కానీ దీనిపై ఏదో ఆజమాయిషీ చేయాలి, దీనిపై యూట్యూబే లేకుండా చేయడానికి ట్యూబ్ లేకుండా చేయడానికి చేస్తామని చెప్పి మాట్లాడితే ఇవాళ రేవంత్ రెడ్డి జనాలకు అందుబాటులో, మారుమూల ప్రాంతాలకు అందుబాటులో వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియాతోటి కాదు. ఆ రోజు కాంగ్రెస్ పై కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఛానళ్ళు మొత్తం మ్యాక్సిమం ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అన్ని బీఆర్ఎస్కి కొనసాగలలో పనిచేసినాయి. ఆ రోజు హీరోని చేసింది రేవంత్ రెడ్డిని అంటే యూట్యూబ్ ఛానల్లే. మరి అలా నువ్వు మంచి పొజిషన్లు ఉన్నా అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళు 1-2 మా చెల్లె శ్రావ్య యాంటీ ఉన్నది, ఇంకా వేరే ఛానల్ యాంటీ ఉన్నారని చెప్పి వీళ్ళ మీద కోపం మొత్తం యూట్యూబ్ మీద చూపిస్తున్నారు శ్రావ్య. అంతేనా? ప్రజల పక్షం ఈమె బీఆర్ఎస్ వాళ్ళతో కూడా కొట్లాడుతుంటే నేను రోజు ఫోన్ చేసి చెప్పిన, అమ్మ నువ్వు ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండు, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోళ్ళు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారన్న తెల్లారి ఈమె బండి సీజ్ చేసిర్రు, ఏదో ఊర్లో చేసిరుగా, ఆరుమూరు జీవన్ రెడ్డి దగ్గర ఈమెను అరెస్ట్ చేసిర్రు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇవాళ ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఇంతకుముందు తీర్మానం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు, కొరకగాని కోయ తయారైందని ఇవాళ మా చెల్లెని చూసుకుంటారు. అంటే ఇక వీళ్ళకి ప్రశ్నించొద్దు అన్నమాట. డెఫినెట్గా యూట్యూబ్ ఉండాలి. యూట్యూబ్ని నిషేధం చేస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ఎంతోమంది హానెస్ట్ జర్నలిస్టులు విటలన్న నన్ను మస్తు తిట్టిండు విటలన్న, కానీ పట్టించుకోలే. రోజు ఫోన్ చేసి అన్న విటలన్న నన్ను తిట్టినావు, ఆ రోజు మరి సబ్జెక్ట్ తెలుసుకున్నావా, నువ్వు మేధావన్నా, నేను కొంత చాలా మేధావిగా భావిస్తా, మరి మీరు ఎట్లా మాట్లాడిరని ఓపెన్గా అడిగిన ఫోన్ చేసి. లేదన్నా నాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా చెప్పుడు మాటలకి లోనైనా, సారీ అని చెప్పిండు. నాకు సారీ అవసరం లేదన్నా, మీరంటే నాకు అభిమానము. సో తప్పులు జరుగుతాయి, ప్రతి మంది నాతో కూడా దునియా తప్పులు జరుగుతాయి. తప్పులు సవరించుకుందాం, యూట్యూబ్ ఛానల్ సవరించుకుంటారు. ఇక తమ్నైల్స్ విషయానికి వస్తే నా మీద పెట్టిన తమ్నైల్స్ ఎవరు పెట్టరు, నేను చూసి నవ్వుకుంటా. లోపల మ్యాటర్ అయితే ఉండదు కదా, తెలుసు కదా జనాలకి, చూడాలని వాళ్ళు పెట్టుకుంటారు. మనం చెప్దాం, కొన్ని ఛానల్ వాళ్ళకి సంజాయిద్దాం. యూనిటీ విషయం అయితే చూస్తున్నా నేను, ఇక్కడ ఫుల్ నిండిపోయి ఉంటుంది ఛానల్లో అనుకున్నాను నేను. ఎవరు ఫైట్ చేసినా ఇలా శ్రావ్యకు పేరు వస్తుందా, విఠలన్నకు పేరు వస్తుందా, మైపలన్నకు పేరు వస్తుందా అని చూడకుండా వ్యవస్థ ఉంటేనే మనం ఉంటామని ఒక ఆలోచనతో ఉండాలి. వ్యవస్థ ఉంటేనే మన మనుగడ ఉంటుంది. ఎంతోమందికి జీవనోపాధిగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడితే
కట్ చేస్తారు, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ మాట్లాడి ఏం చేసిన. సో యూట్యూబ్ ఛానల్లో ద్వారా జనాలకి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా ఎవరు కూడా ఫోన్లు చూస్తారు. నేను కూడా TV9, TV5, NTV తక్కువ చూస్తాను, యూట్యూబ్ ఛానల్లే నమ్ముతాను నేను కూడా ఎక్కువ, వీటినే చూస్తా. ఎందుకంటే వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల గురించే కదా వీళ్ళ బాధ అంతా. సో యూట్యూబ్ ఛానల్ని ఎవరన్నా నిషేధించే ప్రయత్నం చేస్తే మా ధర్మరక్ష ఊకోడు, చిగోటి ప్రవీణ్ ఊకోడు. మీ అందరికి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేస్తా. ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవాలి. అందరు కూడా పెద్ద మనుషులు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.